గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీడ్ గణేష్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీడ్ గణేష్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? వరుసగా 6వ సంవత్సరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సీడ్ గణపతి విగ్రహాలను మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఈ రోజు భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవిష్కరించారు. గత 6 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం విధివిధానంగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రకృతికి పర్యావరణానికి మేలు చేసే విధంగా ఆ పండుగలు జరుపుకోవాలన్న నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సీడ్ గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. నిమజ్జనం 11 రోజుల తర్వాత పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం చేయడం ద్వారా అందులోని ఒక మొలక ఎత్తి అటు వృక్షంగా మారుతుందన్న కాన్సెప్ట్, అటు పర్యావరణానికి మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 6 ఏళ్ల కింద కూడా ప్రారంభించారు. వరుసగా కూడా 6 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా స్పందన లభిస్తా ఉంది. పర్యావరణ హితంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి అటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా విశేష స్పందన లభిస్తా ఉంది. ఈ సంవత్సరము అటు మాజీ సంతోష్ కుమార్ భువనగిరిలోని శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇక్కడ వచ్చిన భక్తులకు విగ్రహాలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభించారు. మరోవైపు అటు సినీ నటుడు నారా రోహిత్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 6వ సంవత్సరము తమ అభిమానులకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణ హితంగా అందరూ పూజలు నిర్వహించి పర్యావరణానికి మేల్చేయాలని కూడా ఈరోజు రోహిత్ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి చూస్తే ఇప్పటికే దాదాపు 20 కోట్లకు పైగా మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా కూడా నాటిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుంచి అటు సామాన్యులు మొదలు అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు, రాజకీయాల ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని అటు పుట్టినరోజు కావచ్చు, వివాహ శుభకార్యాలు ఏదైనా కానీ అపేక్షలు ఏదైనా కానీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం అనేది వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈసారి 5,000 సీడ్ గణేష్కు సంబంధించి ఇక్కడ స్వర్ణగిరి ఆలయంలో పంపిణీకి సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు సంబంధించి సందర్శకులకు కూడా ఉచితంగానే పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు పచ్చని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అందరూ కూడా తమ వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతోనే ఇది కార్యక్రమం చేపట్టారు. ఇక సీడ్ గణేష్ విగ్రహాలు చూస్తే అటు సహజంగా మట్టి కావచ్చు, ఇటు కొబ్బరి పొట్టు పొడి, అంతేకాకుండా కొబ్బరి పొరలతో తయారు చేసిన అటు చింత కావచ్చు, వేప వంటి విత్తనాలను కూడా ఇందులో పొందుపరుస్తారు. ఈ విగ్రహాలను పూజించి నిమజ్జనం చేసే రోజు అటు మేలు నాటడం ద్వారా ఈ అందులో నుంచి మొలకెత్తి ఒక వృక్షమై వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగానే మొక్కలు నాటుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 6వ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా మరొక ఈ కార్యక్రమాన్ని స్వర్ణగిరిలో ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక్కడికి వచ్చిన భక్తులకు సంతోష్ కుమార్ సీడ్ గణేష్ విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. థ్యాంక్ యూ మహేష్.